కీర్తన భాగమైనది. ఇందులో 72 వచనాలు ఉన్నా కానీ దీని యొక్క సారాంశం ఒక్కటే. ఆసాఫ్ అనే భక్తుడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని పట్ల విశ్వాసముతో జీవిస్తే ఎటువంటి జయ జీవితాన్ని పొందుకుంటారో, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని పట్ల అవిశ్వాసం అపనమ్మకం వారిలోకి వస్తే ఎటువంటి అపజయాన్ని పొందుతారో, కోపాన్ని రేపుతారో ఈ కీర్తన భాగంలో చాలా సంక్షిప్తంగా రాసి పెట్టారు. దేవునికి స్తోత్రం చెబుదామా? కనుక ప్రియులారా, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని పట్ల విశ్వాసముతో జీవించువారై ఉండాలని, అప్పుడే వారు అన్ని విషయాల్లో దేవుని కార్యాలు చూస్తారని, అన్ని విషయాల్లో జయ జీవితమును పొందుతారని, అట్లా కాకుండా వారికి శ్రమలు వస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు, వేదన శోధనలు ఎదురవుతున్నప్పుడు దేవుని పట్ల అవిశ్వాసం అపనమ్మకం వారు కలిగి ఉంటే వాటన్నిటిలో వారు అపజయం పొంది దేవునికి కోపాన్ని పుట్టించి దేవుని ఉగ్రత పాలవుతారని ఈ కీర్తన భాగంలో భక్తుడైన ఆసాపు తన అనుభవాన్ని తెలియపరిచారు. దేవుని స్తోత్రం. అర్థమైన వారందరూ స్తోత్రం చెల్లించండి. అయితే దేవుడు ఏర్పరుచుకున్న ప్రజలు అనే మాట మనము తెలుసుకోవాలంటే, దేవుడు ఆదిలో ఏదెను తోటలో ఆది మానవుడైన ఆదామవలను సృజించారు. ఆనాడు ఆదాముని స్త్రీగాను పురుషునిగాను ఒకే రూపములో సృజించారు. మట్టి నుంచి మానవుని చేశారని, దేవదేవుడు వారికి జీవాన్ని వాయువును ఊది జీవాత్మగా సిద్ధపరిచారని, ఒకే శరీరములో ఉన్న స్త్రీ పురుషులను అలాగుండుట మంచిది కాదని, పురుషుల్లోంచి స్త్రీని వేరుపరిచి వారిని జతపరిచారని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం. ఆ విధముగా చేసిన దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏదెను తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలాలు మీ కొరకే నేను సృజించా, అన్నిటినీ నిర్భయముగా మీరు తినవచ్చు, కానీ ఆ తోట మధ్యలో కనపడుతుంది, దాని పేరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, దాని ఫలము తినకూడదు, తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, దేవుని మాట అక్షరార్థమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. దీనిని వారు గ్రహించి జీవిస్తున్నంత కాలము వారు దేవుడు వారికి గొప్ప జయ జీవితం అనగా కష్టపడకుండానే సమస్తము వారికి సమకూర్చి జరిగించాడు. ఎప్పుడైతే దుష్టుడైన సైతాను సర్పములో ప్రవేశించి ఏ వృక్షఫలం అనేదే తినొద్దని దేవుడు చెప్పాడో అదే వృక్షఫలం తినేలాగా ఆదామవ్వలను పురుగొల్పి వారిని దేవుడికి దూరం చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ వృక్షఫలములో ఉన్న చెడుగు ఆదామవ్వలను దేవునికి దూరం చేసింది. ఆ చెడుగే అవిశ్వాసం, అదే అపనమ్మకం. దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ఈ రీతిగా దేవునికి దూరమైన మానవులను దేవుడు విడిచిపెట్టలేదండి. మరలా వారిని ఆయనకు సమీపస్తులుగా చేసుకోవాలని, ఆయన ఆశీర్వాదాలతో నింపాలని, వారికి జయ జీవితమునివ్వాలని దేవదేవుడు ఆశ కలిగి పూర్వకాలము నుండి అనగా ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి దూరమైన నాటి నుంచి మానవారితో దేవుడు మాట్లాడుతూనే వచ్చాడని, నానా రీతిలుగా మాట్లాడేవారని, తర్వాత ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడని, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని రాయబడింది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుడు తన కొరకు కొంతమంది జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆశ కలిగి ఉన్నాడు. అందరూ ఆయన ద్వారా కలిగిన వారే కానీ అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కాకుండా పోయారు. కనుకనే దేవుడు ఆది నుంచి మానవులందరినీ పిలుస్తున్నాడట. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని మానవులందరినీ పిలుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించాలి, ఆ కాలంలో
ఆ యొక్క మనస్సాక్షి యుగములో దేవదేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. నోవాహును తన కృపతో నింపాడు. నోవాహు కుటుంబం ఒకటే దేవుని యందు విశ్వాసము కలిగి జీవించారట. కనుక దేవుని కోపం మానవాళిపై రగిలిందన్నాడు. ఆ మనస్సాక్షి యుగంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి మీద దేవుని కోపం రగిలింది. ఎందుకంటే దేవుని యందు విశ్వాసము లేని వారుగా ఉండిపోయారు. ఒక నోవాహు కుటుంబం ఒకటే దేవుని పట్ల విశ్వాసము కలిగిన వారు ఉండడం వల్ల దేవుని కోపం మానవాళి మీద రగిలి నోవాహు అన్నాడు, నీవు అక్కడవే నా దృష్టిలో నిందారహితుడిగా ఉన్నావు, నా కృప పొందావు, నా యందు విశ్వాసంతో జీవిస్తున్నావు, కనుక నేను భూలోకమంతటిని నాశనం చేయబోతున్నాను, భయంకరమైన జలప్రలయాన్ని పుట్టించబోతున్నాను, కనుక నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరుచుకోమని ఒక నమూనా కూడా దేవుడిచ్చి నోవాహుకు చెప్పాడు. నోవాహు దేవుని యందు విశ్వాసం గలవాడు కనుక, నోవాహు కుటుంబం అంతా దేవుడంటే నమ్మిక కలిగి జీవించేవారు కనుక దేవుడు చెప్పిన రీతిగా ఆ ఓడను సిద్ధపరుస్తున్న సమయంలో కూడా 120 సంవత్సరాలు కూడా దేవదేవుడు ఆత్మస్వరూపిగా ఆ యొక్క ప్రాంత ప్రజలందరినీ ఆ స్థలానికి నడిపించి ఆ ఓడను ఎందుకు సిద్ధపరుస్తున్నాడో, దేవుడు ఎందుకు ఆ విషయాన్ని ఓడ సిద్ధపరచమన్నాడో నోవాహు ద్వారా తెలుసుకున్నారు. కానీ వారు నమ్మలేదు. కనుకనే జలప్రలయం ద్వారా భూలోక నివాసులందరూ నాశనం అయిపోయారు. సమస్త జీవరాశి నాశనం చేశాడు. ఒక నోవాహు కుటుంబం తప్ప వాడలో ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం చెల్లిందామా. తర్వాత నోవాహు కుటుంబం ద్వారా దేవుడు భూలోకాన్ని నింపుతూ ఉన్నాడు ప్రజలతో. ఆ నోవాహు కుటుంబం తర్వాత ఆ యొక్క కాలానికి మానవ మరణ యుగం అని పేరు పెట్టారు. అనగా మానవ మరణ యుగం అని పేరు పెట్టారు. మనుషులు మృతి పొందే కాలం. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ మనుషులందరూ చనిపోయిన తర్వాత ఒక నోవాహు కుటుంబం ద్వారా దేవుడు మానవాళిని సృజిస్తూ వచ్చాడు. ఆ కాలంలో అబ్రాహాము అనే ఒక బాలుని దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం. తను దర్శించిన దేవుని యందు అబ్రాహాము అనే బాలుడు నమ్మిక ఉంచాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన చోటుకల్లా వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. కనుకనే అబ్రహాముగా దీవించబడి అబ్రహాము ద్వారా దేవుడు భూలోకములో తన ఆశీర్వాదాలు పంచడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే దేవుని పట్ల విశ్వాసము గలవారిని దేవుడు అబ్రహాము ద్వారా ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు. అబ్రహాము శారాలకు దేవుడు కుమారునిచ్చాడు, ఇస్సాకని బిడ్డనిచ్చి ఇస్సాకు రెబెకాల ద్వారా ఈ 2 జనపదాన్ని దేవుడు పుట్టించాడు. 2 జనపదాలు, ఒకడు యోసేపు, ఒకడు యాకోబు. దేవుడు యాకోబును ఆశీర్వదించి 12 గోత్రకర్తలుగా ఇశ్రాయేలు ప్రజలను విస్తరింపజేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. యాకోబుకి ఇచ్చిన దేవుడు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమారుల ద్వారా దేవుడు సంతానాన్ని అభివృద్ధిపరుస్తూ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను విస్తరింపజేస్తున్న దినాల్లో 11వ వాడైన యోసేపును తన అన్నలు అమ్మివేశారు ఐగుప్తుకు వెళ్తున్న వ్యాపారస్తులకు అసూయతో. ఎందుకంటే యోసేపు గొప్ప దర్శనం ఉంది దేవుని పట్ల. దేవుడు ఆయన పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది ఎరిగిన అన్నల అసూయతో ఐగుప్తుకు వెళుతున్న వ్యాపారస్తులకు అమ్మివేస్తే వారు తీసుకెళ్ళి ఐగుప్తులకు ధనవంతుడైనటువంటి పోతేవారికి అమ్మడం, తర్వాత అక్కడ ఎన్నో శోధనలు ఎదురవ్వడం, జైల్లోకి వెళ్ళడం. జైలు నుంచి కూడా దేవుడు కొన్ని దర్శనాల ద్వారా దేవుడు యోసేపుని విడిపించి ఐగుప్తులో ఉన్నతమైన అధికారిగా హెచ్చించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఏ విధముగా యోసేపు ఇశ్రాయేల్లో 11వ వాడైన యోసేపు ఐగుప్తులో బహుగా హెచ్చించబడిన తరువాత ఐగుప్తు దేశమును సర్వ సమృద్ధితో దేవుడు నింపాడు. కానానులో నివసిస్తున్న యాకోబు తనకు మిగిలినటువంటి 11 కుమారులు కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు ఐగుప్తు దేశానికి ఆ ధాన్యమును కొనడానికని తన తండ్రి వారిని పంపిస్తే యోసేపు వారిని గుర్తించి వారందరినీ కూడా ఐగుప్తుకు నడిపించడానికి కారుకడయ్యాడు యోసేపు. హల్లెలూయా. ఆ దినాల్లో కానాను దేశము నుండి ఐగుప్తు దేశానికి వచ్చిన ఇశ్రాయేల్ ఎంతమంది అంటే 70 మంది మాత్రమే. దేవుని స్తోత్రం. 70 మందిగా ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు యోసేపు కాలంలోనే లక్షలాది మందిగా విస్తరించడం ప్రారంభించారు.
యోసేపు మరణించిన తరువాత మరొక రాజు ఐగుప్తుకు వచ్చాడండి. యోసేపును ఎరగిన రాజు ఒకడు, ఫరో ఒకడు ఐగుప్తుకు వచ్చాడంట. ఐగుప్తు రాజు అయ్యాడంట. లక్షలాది మందిగా విస్తరించినటువంటి ఇశ్రాయేల్ ప్రజలను వారు ఇంకా బహుగా విస్తరిస్తే ఐగుప్తు దేశం అంతా వారు వశమైపోతుందని వాడు భయంకరమైన ఆజ్ఞ పుట్టించాడు. ఐగుప్తులో ఒక ఆజ్ఞ పుట్టించాడు. ఇశ్రాయేల్ స్త్రీలు ఎవరన్నా కానీ గర్భము దాల్చి ప్రసవిస్తున్నప్పుడు, ఆనాడు మంత్రగత్తులు ఉండేవారటండి, మంత్రగత్తులుగా ఆజ్ఞాపించాడు. వారు ప్రసవించినప్పుడు మగబిడ్డ అయితే పురిటిలోనే వారిని తీసి నైలి నదిలో పడేయమన్నాడు. చంపేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆడబిడ్డనైతే బ్రతకనిమ్మన్నాడు. ఈ రీతిగా భయంకరమైన దినాల్లో దేవదేవుడు మోషేను ఆ యొక్క ఫరో ఆజ్ఞ నుంచి విడిపించి రాజాంతపురములో పెంచి పెద్దవాడైనప్పుడు దైవ చిత్తాన్ని ఎరిగిన మోషే ఐగుప్తుని విడిచి మిద్యానారణ్యానికి పారిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిందామా? అది దేవుని సంకల్పం. దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని కొరకే జీవించాలనుకున్నాడు. కుమారుడిగా జీవించుట మంచిది కాదు అనుకున్నాడు. ఇది దేవుడు ఏర్పరచుకున్న సంకల్పం. దేవుడు నా పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని చేతులు నేను వాడబడాల ఉద్దేశంతో మిద్యానారణ్యానికి వెళ్ళిపోయాడు. అటు తన మేనమామ మందల మేపుకుంటూ ఉన్నాడు. వివాహమైంది. దేవుడు అతనికి బిడ్డలనిచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. ఆ మందల మేపుకుంటున్న 40 సంవత్సరాలకి దేవుడు మరలా మండుచున్న పొదలోండి దర్శనమిచ్చాడు. దేవుని స్తోత్రం. పొద కాలిపోతుంది కానీ పొగ రావట్లేదట. ఆ ఆశ్చర్యాన్ని చూసిన మోషే తన చేతికర్రతో ఆ కొండ మీదకి వెళ్ళాడట. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మోషే మోషే, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచి రమ్మన్నాడు. ఆ రీతిగా దేవుడు చెప్పిన రీతిగా మోషే చేశాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నీవు ఐగుప్తుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఏ ఐగుప్తునైతే విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసావో అదే ఐగుప్తుకు నేను పంపించబోతున్నా. నా ప్రజలైన ఇశ్రాయేలు లక్షలాది మందిగా విస్తరించిన వారిని బానిసలుగా చేసుకున్నాడు ఐగుప్తు రాజు అయిన ఫరో. భయంకరమైన బానిసత్వాన్ని గురయ్యారు. వారందరిని కూడా నువ్వు విడిపించి మళ్ళా నీవు నా సన్నిధిని సహవాసంలో నడిపించాలి. మీ కొరకు మళ్ళా నేను ఆ కానాను దేశాన్ని పాలు తేళ్లు ప్రవహించి దేశముగా నేను ఆశీర్వదించాను. ఆ దేశానికి మరలా నువ్వు వారిని నడిపించాలని దేవుడు మోషేకు చెప్పాడు. మోషే ముందు వెనకందుకు వేసినా కానీ దేవుడు బలపరిచి నడిపించినట్లుగా మనం చూస్తాం. ఐగుప్తుకు వెళ్ళిన మోషే ద్వారా దేవుడు 10 అద్భుత కార్యాలు జరిగించి తర్వాత దేవుడే గొప్ప ఆ కార్యాన్ని ఐగుప్తులో జరిగించి ఫరో హృదయాన్ని భయం పుట్టించి లక్షలాది మందిగా విస్తరించిన ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా ఐగుప్తు నుంచి విడిపించి అరణ్య మార్గములో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఈ 78 కీర్తనలు ఇక్కడి నుంచి రాశారు. దీన్ని స్తోత్రం చెల్లించండి. అప్పటి ఇశ్రాయేలు ప్రజలు లక్షలాది మందిగా విస్తరించారండి. లెక్కించలేని జనాంగా విస్తరించారు. అప్పటికే వారు ఐగుప్తులో సుమారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారని చరిత్ర చెబుతుంది. దేవుని స్తోత్రం చెబుదామా? అటువంటి వారిని దేవుడు విడిపించి మోషే నాయకత్వంలో అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపిస్తున్న దినాలు ఎన్నో శోధనలు ఎదురయ్యాయి, కష్టాలు ఎదురయ్యాయి, ఎన్నో కొదువులు కొరతలు వచ్చాయి, ఆకలి దప్పులు ఎదురయ్యాయి. అయినా కానీ దేవుడు వారిని మరిచిపోకుండా వారిని పోషిస్తూ వచ్చాడు. వారి వస్త్రాలు మాయకుండా, పాదాలు వాయకుండా దేవదేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. వారు ఎవరూ కూడా కష్టపడి ఆహారం సంపాదించుకోకుండా కావలసిన ఆహారాన్ని పానీయాన్ని కోరిన ప్రతి ఆహారాన్ని దేవుడు ఇస్తూనే వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా సుమారు 45 సంవత్సరాలు అరణ్య యాత్రలో దేవుడు వారిని కాపాడుతూ వచ్చినట్లుగా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అందరూ స్తోత్రం చెబుదామా? ఆ కాలంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, వారు కష్టపడకుండానే కావలసిన ఆహారాన్ని ఇచ్చినా, పానీయాన్ని ఇచ్చినా, వస్త్రాలు వాయకుండా, పాదాలు వాయకుండా దేవుడు కాపాడినా కానీ వారిలో అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారంట. దేవుని స్తోత్రం. వారిలో అనేక మంది దేవుని పట్ల విశ్వాసము ఉంచలేదు. దేవుని కార్యాలు అనుభవించారు,
దేవుని సహాయాన్ని పొందుకున్నారు, కానీ దేవుని పట్ల విశ్వాసం ఉంచలేకపోయారు కనుక అరణ్య యాత్రలోనే రాలిపోయారంట అనేక మంది. దేవుని స్తోత్రం చెల్లించండి. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ మాటలు ఉండొచ్చు. దయతో చూద్దాం త్వరగా. కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదివి సహాయం చేయండి త్వరగా. కనుక అరణ్య మార్గములో దేవుడు వారిని మోషే నాయకత్వంలో నడిపిస్తున్నప్పుడు సుమారు 45 సంవత్సరాలు కూడా దేవుడు ఎంతగానో వారిని దీవిస్తూ వచ్చాడు. అయినా కానీ అనేక మంది ఆయన విశ్వాసం ఉంచలేకపోయారట. ఎందుకంటే విశ్వాసము లేకుంటే దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. వారు అనేక మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. అంత కార్యాలు జరిగించిన, అన్ని అద్భుతాలు చేసి అంతగా పోషించి నడిపిస్తున్న దేవదేవుని యందు కూడా విశ్వాసం ఉంచలేకపోయారు అనేక మంది. కనుక వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోయారు, చనిపోయారండి. ఆ పాలుతేని ప్రపంచ దేశానికి చేరలేకపోయారండి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఒక యెహోషువ సంబంధించిన జనాంగం, కాలేబు సంబంధించిన ప్రజలు మాత్రమే కానాను దేశానికి చేరుకున్నారని బైబిల్లో ఉంది. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, ఒక మాట చదవండి దయతో. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. హల్లెలూయా. దేవుని పిల్లలు దేవుని పట్ల విశ్వాసం ఉంచితే వారు బలహీనులుగా ఉండరట, బలవంతుడిగా మార్చబడతారట. హల్లెలూయా. ఆయన యందలి విశ్వాసము మనను బలవంతులుగా చేయనని బైబిల్ చెప్తుందండి. మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని తలగా చేయవాడే కానీ తోకగా ఉంచేవాడు కానే కాడు అనే సంగతి మనం మరిచిపోకూడదు. అటువంటి సర్వశక్తుడైన దేవుని మీద నిజంగా మన విశ్వాసం ఉంచిన వారమైతే, మన జీవితకాలం అంతా ఆయన పట్ల విశ్వాసంతో జీవించే వారమైతే, మన ఎదురవుతున్న ప్రతి కష్టములో, శ్రమల్లో, శోధనలో, కొదువులు, కొరతల్లో, ప్రతికూలమైన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు జయమిచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభువు నమ్ముకుని కూడా ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచలేకపోతే, అనుమానముతో అవిశ్వాసముతో జీవించేవారమైతే మనకు ఎదురవుతున్న కష్టాలు, శ్రమలు, శోధనలు, కొదువులు, కొరతలు మనల్ని అపజయానికి గురి చేస్తాయి, అపనిందల పాలు చేస్తాయి, నిత్య నాశనానికి నడిపిస్తాయని పరిశుద్ధ గ్రంథం తేటగా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎరిగినటువంటి యెహోషువ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. కానాను దేశంలో చేరిన తరువాత వారందరితో చెప్తున్న మాట అది. 24 అధ్యాయాలు ఉంటాయి చూడండి. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 13 నుంచి చదవడం త్వరగా. కానాను దేశం చేరారు. సర్వ సమృద్ధి వారికి కలిగింది. కట్టని ఎండలో నివసిస్తున్నారు. నాటని తోటల ఫలాలు అనుభవిస్తున్నారు. ఇంత సర్వ సమృద్ధి కలిగిన తర్వాత యెహోషువ అందరితో అంటున్నాడు, ఇదిగో మీరు ఇన్ని కార్యాలు జరిగించిన దేవుడు చేసిన కార్యాలన్నీ చూస్తూ వచ్చారు. కట్టని ఇంట్లలో, కట్టని పట్టణాల్లో నివసిస్తున్నాం. నాటని తోటల ఫలాలు అనుభవిస్తున్నాం. సర్వ సమృద్ధిని దేవుడిచ్చాడు. కనుక దేవుడు భయభక్తులు కలిగి ఉండండి, ఆయననే సేవించండి. ఆయన కాక ఇతర దేవతలను సేవిస్తే శాపగ్రస్తులైపోతారు. మీరు ఎవరిని సేవించినా కానీ నేను నా ఇంటి వారు మాత్రము ఆ దేవదేవుడినే సేవిస్తామని తీర్మానం చేసుకున్నప్పుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, తనతో ఉన్న ప్రజలందరూ కూడా, దేవుడు ఏర్పరిచిన ప్రజలందరూ కూడా ఒకే తీర్మానం చేసుకున్నారట, మేము ఆ యొక్క దేవదేవుని తప్పించి మరి ఎవరిని సేవించము. దేవుని స్తోత్రం చెల్లింతారండి. ఈ తీర్మానం దేవుని బిడ్డలకు కావాలండి. మమ్మల్ని భయంకరమైన పాపస్థితి నుంచి విడిపించి, లోకములో పాపములు నశించిపోతున్న మమ్మల్ని రక్షించి, ఆయన సన్నిధిలో సహవాసములు నడిపిస్తున్న దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవిస్తామనే తీర్మానం దైవ సేవకులుగా మేము, దేవుని ప్రజలుగా మీరు కలిగి ఉన్నప్పుడే ఆయన మన జీవితంలో జయ జీవితమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.
ప్రతి విషయములోనూ జయమిచ్చేవాడుగా ఉన్నాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములు ఇలా రాయబడి ఉంది. ప్రియులారా, దయతో చదవండి హెబ్రీ పత్రిక. కనుక దేవుని నమ్ముకున్న వారు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే సంగతి మనం ఎరిగి ఉంటేనే ఆ దేవుని మీద మన విశ్వాసం ఉంచుతాం. దేవుడు ఎలాగ ఏర్పరచుకుంటాడో గత రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు అందరినీ పిలిచాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను. నా కాడి ఎత్తుకు నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. నేను నా కాడి సులువు, నా భారము తేలికగా ఉందని దేవుడు అందరినీ పిలిచాడండి. అందరినీ పిలిస్తే కొందరు వస్తున్నారు ఆయన పిలిపిని. వచ్చిన వారందరిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఏర్పరచుకోవట్లేదంట. అక్కడ రాశాడు బైబిల్ ఏమంటాడంటే, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చాలామంది ప్రభు పిలుపునందుకుని వస్తున్నారు, బాప్తిస్వాలు కూడా పొందేస్తున్నారు, దేవుని బిడ్డలం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్వం పొందావో మరుక్షణమే ఆ ప్రభుకు అప్పగించుకుంటేనే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అయ్యా, దైవ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు బాప్తిస్వం పొందినా పొందకపోయినా కానీ దైవ సన్నిధికి వచ్చావు కనుక వచ్చిన నీవు అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఆయన ఆత్మతో నింపుతాడు. నీటి బాప్తిస్వం ద్వారా నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. నువ్వు బాప్తిస్వం పొందిన బిడ్డవైతే నువ్వు దేవునికి అప్పగించుకుంటేనే దేవుని ఆత్మతో నింపబడతావు, దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడతావు. హల్లెలూయా. అప్పుడే దేవుడు తన కృపనిచ్చి నిన్ను నడిపించేవాడై ఉంటాడు అని గత రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక మనం దేవుని చేత ఏర్పరచబడిన వారమైతే, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనల్ని తలగా చేయడానికి ఏర్పరచుకున్నాడు కానీ తోకగా ఉంచడానికి మాత్రము కాదు. ఎందుకంటే ఆయన జయశీలుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. కనుక పరిశుద్ధ గ్రంథం ఇదే విషయాన్ని తేటగా బోధిస్తుంది. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు 9వ అధ్యాయములో ఈ మాటలు ఇంకా లోతుగా వివరిస్తూ వచ్చాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. ఇంకా కిందకి సంతే ఇంకా ఎన్నో విషయాలు రాయబడ్డాయి. అయితే అక్కడ పౌలు భక్తుడు రోమాలో ఉన్న ఆనాటి యూదులతో చెప్తున్న మాటలు ఇది. వాళ్ళు చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరంటే దేవుని యొక్క నిబంధన కలిగిన వారు. ధర్మశాస్త్రం వారికే దేవుడు ఇచ్చాడు, తన మహిమను వారికే చూపించేవాడు, సమస్త న్యాయ విధులు వారికే దేవుడు ఇచ్చాడు. అయితే ప్రియులారా, వారు దేవుడు వారికి ఇచ్చినా కానీ అనేకులు ఆయన బిడ్డలుగా జీవించలేకపోయారు. అయినా కానీ క్రీస్తు వారిలోంచే లోకములోకి వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలు అంటాడు, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను కానీ వారు ఆయనను అంగీకరించలేదంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా. అనగా యోధా గోత్రములోనే ఆయన పుట్టాడు భూలోకానికి, యోధా గోత్రము నుండే భూలోకానికి వచ్చాడు ఆయన లోకానికి. స్తోత్రం చెబుదామండి. ఆనాటి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు అనేక మంది దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని నిబంధనను ఎరిగిన వారైండి కూడా, దేవుని యొక్క మహిమను చూసిన వారైండి కూడా అనేక మంది దేవుని బిడ్డలుగా జీవించలేకపోయారు. అయినను వారిని సరిచేయడం కొరకు దేవుని బిడ్డలుగా వారిని సరిచేసి వారి ద్వారా లోకాన్ని ఆకర్షించాలని ఆ ప్రభు అయిన క్రీస్తు యేసుగా వారి గోత్రములో నుండి భూలోకానికి వచ్చారు. అందుకే ఆయనకి యోధా గోత్రపు సింహము అని పేరు పెట్టారు. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. బిగ్గరగా చెబుదామా. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించాలి, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అనేక మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. కొద్దిమంది మాత్రమే జీవించగలిగారు. యోధా గోత్రములో ప్రభు జన్మించినా కానీ ఆ యేసును క్రీస్తుగా వారు అంగీకరించలేదు. వారు క్రీస్తు కొరకు ఎదురు చూసిన వారే, మెస్సయ్య వస్తాడని ఎదురు చూసిన వారేనే కానీ ఆయనే యేసని, యేసే క్రీస్తని అనేక మంది అంగీకరించలేకపోయారు. కనుక
అంగీకరించలేని వారందరినీ కూడా ప్రభువు వారందరినీ కూడా దూరం చేశాడట. హల్లెలూయా. చూడండి, అదే 9వ అధ్యాయము 25 వచనం చదవండి. ఎందుకంటే పూర్వకాలంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. వారికి ఇశ్రాయేలు అని పేరు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారిని దేవుడు ఏర్పరచుకుని ఆయన బిడ్డలుగా లోకానికి చూపించాలనుకున్నాడు. వారి ద్వారా తన మహిమను లోకములో కనపరచాలనుకున్నాడు. ఆయన ద్వారా వారి ద్వారా గొప్ప అద్భుతాలు చేయాలనుకున్నాడు. కానీ అనేక మంది ఆయనను విశ్వసించలేకపోయారు, నమ్మకముతో వెంబడించలేకపోయారు. ఎవరైతే నమ్మకంగా వెంబడించలేదో వారందరినీ కూడా ఆయన విసర్జించాడు. ఇప్పుడంటే ప్రియులారా, ఎవరైతే ఆయన పిల్లలు కారనుకున్నాడో, అనగా దేవుడు ఏర్పరచుకున్న వారే దేవుని పిల్లలు, దేవుడు ఏర్పరచుకోని వారందరూ కూడా లోక సంబంధులు, అన్యులు అంటుంటాం మనం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ, క్రైస్తవేతరులు. కనుక దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, ఆనాటి ప్రజలు ఇశ్రాయేలీలు మాత్రమే, ఆ 12 గోత్రాలకు చెందిన వారు మాత్రమే. నిబంధన వారిది, మహిమల వారివే, ధర్మశాస్త్రం వారిదే, దేవుడు వాడే. కానీ వారిలో అనేక మంది ఆయన విశ్వాసం ఉంచలేకపోవడం వల్ల ఎవరినైతే అన్యజనులని ముద్ర వేశారో, ఎవరైతే దేవుడు ఏర్పరచుకోలేదో, లోకములో పాపములో నివసిస్తున్నారో వారందరినీ దేవుడు ఏర్పరచుకోవడం ప్రారంభించాడట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని ప్రియులారు, అందుకే యేసయ్య లోకానికి రాగానే అందరినీ ఆహ్వానించాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజలు కాదు, 12 గోత్రాల వారిని కాదండి, సమస్త మానవాళ్ళని ఆహ్వానించడం ప్రారంభించాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా దగ్గర రండి అన్నాడు. స్తోత్రం చెల్లిందామండి. ఇశ్రాయేలు ప్రజలారా అనలేదండి ఆయన. హల్లెలూయా. కనుక మేము పూర్వకాలం మనం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం కాదు, మనం అన్యజనాంగం, మనం దేవునికి ఇష్టలం కాదు, మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్న మనము కూడా ఆ ప్రభు యొక్క ఆహ్వానాన్ని విని ఆయన పిలుపుని బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు అప్పగించుకున్నాం. కనుక ఆయన మనలను ఏర్పాటు చేసుకుని క్రైస్తవులు అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. క్రీస్తు సంబంధులు. అందుకే లోకములు ఈనాడు ప్రభు నమ్మిన వారందరికీ ఒక పేరు ఉంది. ఏం పేరు అది? ఇప్పుడేగా చెప్పాను బాబు, అలా చూస్తున్నారు, నాకు ఇంకా అర్థం కాదు. అలా మనసు పెడుతున్నారా వాక్యం మీద మీరు? క్రైస్తవులు. బుర్ర కొట్టుకుని చెప్పాలి మీకు. మనసు ఇక్కడ పెట్టండి, మీకు అర్థమవుతుంది. స్కూల్లో పాఠాలు నేర్చుకునే పిల్లలు ఆ యొక్క టీచర్గా చెప్తున్న పాఠాల మీద మనసు పెడితేనే వాడు ప్రయోజకుడు అవుతాడు. ఇప్పుడు పరీక్షలు ఎత్తట ఏం చేస్తాడు? మనసు పెట్టాలి. ఈ క్రీస్తు శకములో ప్రభు ఏర్పరచుకున్న వారందరూ ఎవరంటే క్రైస్తవులు. క్రైస్తవులు అని పిలువబడుతున్న నీవు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలవై ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ క్రీస్తు యేసు మీద విశ్వాసం ఉంచి జీవించగలిగితే నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు నేను విడిపించి ప్రతి విషయములో జయమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? రోమాపత్రికలోనే 8వ అధ్యాయం 31లో రాసి పెట్టాడు ఆ మాట. 31 నుంచి 39 వరకు చదివినట్లయితే, ఒకరు చదవండి, ఇట్లుండగా హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన రాయబడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనుషులు, సమస్త మానవాళ్ళని ప్రేమిస్తున్నాడు ఆయన. ఎవరు నశించిపోవడానికి ఇష్టము లేక అందరూ కూడా ఆయన విశ్వాసం గలవారై ఆయనకి ఇష్టలుగా జీవించాలని, నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని, లోకములో ఉండగానే అన్నిటిపై జయ జీవితాన్ని పొందుకోవాలని, జీవకిరీటాన్ని అందుకోవాలని ప్రభు అయిన క్రీస్తును యేసుగా భూలోకానికి పంపించాడు. ఆయన లోకానికి వచ్చి అందరి పాపముల కొరకు, అపరాధముల కొరకు, ఏ పాపములను యేసయ్య తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారానే సమస్త మానవాళికి పాప విమోచన అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేసే మార్గం ఏర్పడింది ప్రియులారా. ఆ మార్గాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మరణము గెలిచి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచరిస్తూ ఎవరైతే ఆ మార్గములోకి వస్తారో, నమ్మి బాప్తిస్మం పొందుడు ద్వారా ఆ మార్గములోకి వస్తారో, ఆయనకు అప్పగించుకుంటారో, ఆయన మార్గమైన క్రీస్తు యేసు సన్నిధికి వస్తారో, ఆయనకు అప్పగించుకుంటారో, వారందరినీ కూడా తన ఆత్మతో ముద్రించుట కొరకు, తన కృపనిచ్చి నడిపించుట కొరకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచరిస్తూ మన ప్రతి అవసరత తీర్చేవాడై ఉన్నాడు. మన నిందలు తొలగించేవాడై ఉన్నాడు. నీతిమంతులుగా తీర్చేవాడై ఉన్నాడు. మన కొరకు మరణించిన తిరిగి లేచిన యేసయ్య లోకములో పాపములో మనం పడిపోతున్నప్పుడు గద్దించి బుద్ధి చెప్పి లేవనెత్తేవాడై ఉన్నాడు. అంతేకాకుండా తండ్రి కుడిపరసన ఆసీనుడై మన కొరకే నిత్యము విజ్ఞాపనము కూడా చేస్తాడు. అటువంటి క్రీస్తు ప్రేమ నుండి మనలను లోకములో ఎదురవుతున్న ఏ శ్రమ, ఏ నింద, ఏ అవనామం, ఏ ఉపద్రవము కూడా క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. మరణమైన, జీవమైన, అధికారులైన, దేవదూతలైన మరేదైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. హల్లెలూయా. అటువంటి క్రీస్తు ప్రేమను కలిగి ఎవరైతే జీవిస్తారో, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నాతో ఉన్నాడని, నా ప్రతి అవసరత తీరుస్తాడని, అన్ని విషయాలు నాకు జయమిస్తాడని ఎవరైతే విశ్వాసము కలిగి జీవిస్తారో వారే క్రీస్తు ప్రేమతో నింపబడతారు. వారే ఆ యొక్క క్రైస్తవులని చెప్పుకోవడానికి అర్హత కలిగిన వారు. దేవుని స్తోత్రం చెప్పండి. వారే నిజముగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుని ప్రజలట అనుక్షణం అనుదినం ఆ ప్రభువుని సేవించకుండా ఉండలేరు. ప్రభు పట్ల విశ్వాసము కలిగి జీవిస్తారు. ప్రతి క్షణము ఆ ప్రభువునే ఘనపరిచేవారిగా ఉంటారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. వాటిలో ఈ వచనాలన్నీ ఉన్నాయండి. 2024 సంవత్సరాల క్రితం క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు, అపరాధముల కొరకు ఆయన ఏ పాపములు యేసయ్య సిలువలో యాగమై తన రక్తమును సిందించి పాపులమైన మనలను పాపము నుండి విమోచించి పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేసేవారుగా, దేవుని పిల్లలుగా దేవదేవుడు మనకు మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం దేవునికి ఇష్టలం కాం, దేవునికి ప్రియమైన వారం కాం, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం కాదు మనం. ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క పిలుపుని అందుకుని ఆ ప్రభు సన్నిధికి వచ్చి ఆ ప్రభుకు మనం అప్పగించుకుంటామో అప్పుడే ప్రభు మనలను ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. తాను ఏర్పరచుకున్న ప్రజలను ఆయన ఏనాడు విడిచిపెట్టేవాడు కాదు. క్రీస్తు పూర్వం అరణ్యయాత్రలో 45 సంవత్సరాలు కూడా ఆయన వారిని విడిచిపెట్టలేదండి. వారి వస్త్రాలు మాయకుండా, పాదాలు వాయకుండా నడిపించిన దేవుడు. ఎండ వచ్చి ఎండ దెబ్బ తగలకుండా మేఘాలను పంపించాడు. రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా ఏం చేశాడంట? కాపుదలు ఉంచాడట. హల్లెలూయా. వారిని కాపాడుతూ వచ్చాడు. దాహమైతే బండ నుంచి మధుర జలాన్ని పుట్టించాడు. ఆకలిస్తే దేవదూతల ఆహారాన్ని కురిపించాడు. మాంసం కావాలన్నప్పుడు పూరిళ్ళు అనగా రెక్కలు కలిగిన పిట్టలను ఆయనే ఆకాశమందు ఫ్రై చేసి పంపాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. దేవుని స్తోత్రం చెల్లిందామా. ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా చేయువాడై ఉన్నాడు. ఆయన మన కొదువులు తీర్చేవాడై ఉన్నాడు. ఆకలి దప్పులు తీర్చేవాడై ఉన్నాడు. ప్రతి అవసరత తీర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉంటే, ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయన స్తోత్రార్హుడని, స్తుతింపదగిన వాడని నిజముగా నీవు ఎరిగి ఉంటే, హల్లెలూయా, ఆయన యందు మన విశ్వాసము కలిగి జీవిస్తాం.
ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా విశ్వాసముతో ఆయనకు మొరపెడతాం, విశ్వాసముతో ఆయన సహాయం కొరకు కనిపెడతాం. ఆయన కనిపెట్టినప్పుడు ఆ విశ్వాసము ద్వారానే మనకు విజయాన్ని ఆయన ఇస్తాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో అంటాడు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనదంట విశ్వాసం అనే డాలటండి. దేవుని స్తోత్రం చెబుదామా? బైబిల్ గ్రంథంలో రాశాడు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ శ్రేష్ఠానము కంటే, సిద్ధ మనసిన జోడి కంటే, దట్టి కంటే, ఈ అన్నిటికంటే అమూల్యమైనది, విలువైనది విశ్వాసం అనే డాలు అన్నాడు. హల్లెలూయా. డాల్ అనగా 2 అంచుల ఖడ్గం. అది ముందు నిన్ను సరిచేస్తుంది, తర్వాత నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమను కష్టాన్ని తొలగిస్తుంది. దేవుని స్తోత్రం చెబుదామా? అటువంటి విశ్వాసం అనే డాలును కలిగిన వారే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారి పట్లే దేవుడు గొప్ప కార్యాలు చేయవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అటువంటి బిడ్డగా జీవించాలని ఆశ మనకు ఉండాలి. అందుకని రోమాపత్రికలోని 10వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. ఒక మాట చదవండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు ఎవడు ఎన్నటికీ సిగ్గుపరచబడరండి. ఆయన విశ్వాసముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు యూదులే కావచ్చు, ఆనాటి యూదులే కావచ్చు, ఈనాటి గ్రీకు దేశస్తులు అంటే అన్యజనాంగమైన మనం క్రైస్తవులం అయ్యాం. దేవుని స్తోత్రం. మనం యూదులం కాదు, అన్యజనాంగములోంచి ప్రభు నమ్ముకున్న క్రైస్తవులు మనం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యూదుల్లోంచి క్రీస్తు నమ్ముకున్న వారు కూడా లోకమందంతటా ఉన్నారు. ఇంకా నమ్మని వారు యూదులు ఉన్నారు, దేశమంతా చెదిరిపోయి. వారందరూ క్రీస్తును, యేసే క్రీస్తుని నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతవరకైనా సువార్త బూదిగంతల వరకు వ్యాపిస్తూనే ఉంటుంది ప్రియులారా. కనుక ఎవరైతే విశ్వసిస్తారో వారే ఆయనకు ప్రార్థన చేస్తారు. ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారో వారే రక్షించబడతారు. అనగా ప్రతి విషయం నుంచి విడిపించబడతారు, బలపరచబడతారు, జయ జీవితమును పొందుకుంటారు. అటువంటి కృప నీకు కావాలనుకుంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చెప్తున్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని కూడా నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మన అలసట పడకయు మన ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేసిన శిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ప్రతి విషయములో కూడా విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడైనా యేసు వైపే చూడాలి. ఆ యేసునే మనం తలంచుకోవాలి. ఆ యేసు చేసిన కార్యాన్నే తలంచుకోవాలి. ఇప్పుడంట సంవత్సరానికి కొన్ని దినాలు కాదండి, ప్రతి దినము ప్రతి క్షణము అంటారు. అదే శిలువ జ్ఞానం అంటే. సంవత్సరానికి 140 రోజులు చేసేది కాదు. ప్రతిరోజు క్రైస్తవుడు అనబడేవారు ప్రతి ఒక్కరూ, క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసం ప్రతి ఒక్కరూ కూడా చిలువగా చిక్కులు పెట్టే పాపం అంటే అపనమ్మకం, అవిశ్వాసం మనలోకి వచ్చి ప్రభు కార్యాలు చేయకుండా మనల్ని దూరం చేస్తుంది. అటువంటి వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ ముందున్న పరుగు పందెము ఓపికతో పరిగెత్తాలి. అంతేకాదు మన కోసం ఆ శ్రమలు సహించిన, కష్టపడిన, నిందలు భరించిన, అన్నిటినీ భరించి సహించిన ప్రభు అయిన యేసుక్రీస్తును నిత్యము తలంచుకోవాలి. దేవుని స్తోత్రం. అటువంటి అనుభవం కలిగిన వారే దేవుడు ఏర్పరచుకున్నవారు. వారి పట్లే దేవుడు అద్భుతాల కార్యాలు చేయబోతున్నాడు. అటువంటి అనుభవం నాకు కావాలి. ఆశ నీకుంటే ఉన్న పాటునే ఉన్న చోటునే మోకరించండి. మీకోసం ప్రార్థించబోతున్నాం. మీ అందే విశ్వాసముతో ముందుకు సాగే కృప చేరువున్న మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం.
వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన, తెచ్చిన ప్రతి కానికి అంగీకరించండి, నూరంతల ప్రతిఫలం ఇవ్వండి. ఎవరి అవసరతను బట్టి అక్కర్ను బట్టి వచ్చిన్నారు, ఎవరి కుటుంబ సమస్యతో కలవరపడుతున్నారు, ఏ వ్యాధి బాధలతో కృంగి ఉన్నారు, ఏ క్లిష్ట పరిస్థితులను బట్టి నాయన కలవరపడుతున్నారు, హృదయంలో తలుపు పుట్టుకు తిరిగిన దేవా, వారి ప్రతి అవసరత అక్కరని మయములో తీర్చినాయన, సమాధానం సంతోషము దయచేయనైనా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి, అద్భుతం చెయ్యండి. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు దీవించండి. వివాహ ప్రయత్నంలో మార్గాలు తెరవండి. వివాహమైన ఐక్య జీవితాలు సుఖమయం చేయండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందొస్తుంచి రక్తపు కోటలో వారిని భద్రపరిచి కాచి కాపాడండి. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి ప్రభువా. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలను, రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. రేపటి 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి. జ్ఞానము, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. జయ జీవితం వరకు దయచేయండి. మనోధైర్యాన్ని పుట్టించి నడిపించునైనా. మీకు వందనాలు చెల్లిస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించునైనా. మా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశ ప్రజలను కాపాడండి. గాయపడినటువంటి నాయన సంగీతను దర్శించి గాయమును కట్టండి. అలాగే రేపటి దినమున మా ప్రియులు కొంచెం చిట్టిబాబు గారి గృహం వద్ద జరగబోతున్న రిసెప్షన్ అంతటిలో మీ సహాయము సన్నిధి అనుగ్రహించండి. ప్రతి బిడ్డ పాల్గొని అయా వారి కోసం ప్రార్థించే గొప్ప అయా అనుభవాన్ని ప్రతి బిడ్డకు దాయిచేయండి. అయా కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకు, క్రీస్తు యేసును ప్రేమ సకల ప్రజలకు సదాకాలము దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు నామానికి సదా జయము, అపవాది క్రియలకు లయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.